చేసినటువంటి ఆడవేత చదువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియవచ్చు. మరియు మన ఎమ్మెల్యే అభ్యర్థి మన విశాఖ మంత్రులు గవర్నమెంట్ తెలిసి జిల్లా గవర్నమెంట్ మన కలెక్టర్ ఆఫీస్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ రావడం జరిగింది. అదేవిధంగా డెవలప్మెంట్ లో భాగంగా సూర్యాపేట మెడికల్ కాలేజీ, మనకి ఇక్కడ ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మరి ట్యాంక్ బండ్స్ ఇవన్నీ కూడా మంచి డెవలప్మెంట్, రోడ్లు వెళ్ళచ్చు, పార్కులు, ప్రతి వాటిలో కూడా పార్కులు, సెంటర్లు, రోడ్లు చాలా సుందరవంతంగా అభివృద్ధి చేశారు. కాబట్టి మనంతా ఆదివాసులు అందరూ కూడా సూర్యాపేట నియోజకవర్గ ప్రజలంతా కూడా కారు గుర్తుకు ఓటేసి అభ్యర్థిని మనం చూసాం. ఎవరో చెప్పింది వినకండి. 10 సంవత్సరాలుగా ఇప్పుడు నేను మనందరికీ ఒక 10 సంవత్సరాలుగా పరిచయం జగదీష్ అన్న. నాకు ఒక ఇంటర్మీడియట్లో ఒక క్లాస్మేట్గా, ఒక విజన్ ఉన్న లీడర్గా గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో నేను ఇక్కడే ఉన్నటువంటి మిత్రులు 2 ఉన్నారు. మేమందరం కూడా వారిని అంటే అప్పటి నుంచి తర్వాత 100 సంవత్సరాల గ్రంథాలయానికి నన్ను చైర్మన్గా చేస్తూ, తర్వాత మా ఫ్యామిలీ ఒక 30 ఏళ్ళుగా పొలిటికల్ లైఫ్లో ఉన్నప్పుడు కూడా ఆయన్ని విజన్తో లీడర్గా చూస్తూ, ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే విజన్తో ఉన్న నాయకుడు లాస్ట్ 10 సంవత్సరాల్లో మన కళ్ళ ముందు ఉన్నటువంటి అభివృద్ధితో పాటు నెక్స్ట్ లెవెల్లో కొంతమంది ఇప్పుడు రీసెంట్లీ కొంతమంది ఫేక్ న్యూస్ తోటి, డీప్ వీడియోస్ తోటి కొన్ని వాళ్ళకి ప్రత్యర్థులకి మాట్లాడటానికి కూడా లేని టాపిక్స్ అభివృద్ధి గురించి మాట్లాడే వాళ్ళు వేరే దేని గురించి మాట్లాడే మేము మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటారు. ఎందుకు ఇవ్వాలి మాకు ఒక ఛాన్స్ అనేది అడిగితే కాంగ్రెస్ కర్ణాటకకు సంబంధించిన నాటకాలు స్టార్ట్ చేశారు. నేను అనేది ఏంటంటే మన అందరం వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలు అందరూ కూడా మనసు ప్రశాంతంగా స్వేచ్ఛగా టెన్షన్స్ లేకుండా వ్యాపారాలు చేసుకుంటున్నాం. అందరికీ తెలుసు మన కళ్ళ ముందులో కూడా అభివృద్ధి ఉంది. మన కళ్ళ ముందు కంటి ముందు అభివృద్ధి కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఒకసారి సిద్ధమని అన్నాడు. నెక్స్ట్ లెవెల్ కనుక మన కేసీఆర్ గారు 80-75 సమావేశాల్లో ఉంటే ఆహ్వానిస్తూ, మనందరికీ తెలిసిందే సీఎం కేసీఆర్ గారు మనం వచ్చినప్పుడు 70 మీటింగ్ లో కూడా మీ యొక్క సూర్యాపేట జగదీష్ అన్నని గెలిపించుకుంటే అత్యధికంగా మీకు సపోర్ట్ చేస్తాము, నిధులు ఇస్తామని అన్నారు. గతంలో వారు ఎప్పుడు ఇచ్చిన మాటను కూడా తీసేయకుండా చేయడం జరిగింది. కాబట్టి మనందరం వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలు అందరూ కూడా గతంలో మన అభివృద్ధిని చూసాం. కాబట్టి ఇప్పుడు ఆయన్ని గెలిపించుకొని తప్పకుండా బయటికి 100% హ్యాట్రిక్ పరంగా అభివృద్ధి తీసుకెళ్తాం. ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే ఇప్పుడు ప్రస్తుతం ఏమీ లేవు. కాబట్టి గతంలో లాగా వ్యతిరేక శక్తులు కొన్ని ఏం చేస్తుందంటే మౌత్ టాక్ ఉట్టినే జస్ట్ వారం 10 రోజుల నుంచి మౌత్ టాక్ తోటి నెగిటివ్ వాయిస్ ఫేక్ న్యూస్ తీసుకొస్తుంది. సో దయచేసి అది స్ప్రెడ్ చేయొద్దు, రిస్క్ వద్దు. కారు గుర్తుకే మనం ఓటేద్దాం. మనం నెంబర్ 1 గా ఉండాలంటే మనం నెంబర్ 1 గా జగదీష్ అనే నెంబర్ కి ఫస్ట్ వేసి గెలిపియాలి. అదేవిధంగా మన అందరికీ తెలిసిందే హనుమంతుడు లేని గుడి లేదు. మన కేసీఆర్ జీజేఆర్ అన్న చేసినటువంటి అభివృద్ధి పథకాలు లేని ఇల్లు లేదు. మనందరికీ కళ్ళ ముందర ఉన్నాయి. కాబట్టి ఎవరో చెవుల్లో ఉన్నటువంటి ఫేక్ న్యూస్ వినకుండా మనం గట్టిగా చేయాలి. 100% గా చేస్తూ ముందుకెళ్తే మన నెక్స్ట్ లెవెల్లో ఇప్పుడు ఏదైతే కొన్ని చిన్న చేసుకోలేదో అవి చేసుకోవడానికి ఐటీ హబ్ కావచ్చు, ఇండస్ట్రీ పార్క్ కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ కూడా చేసుకోవడానికి ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించినటువంటి బండారు రాజా గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, వేదిక ముందున్నటువంటి ఆర్యవైశ్య పెద్దలకి, మిత్రులకి, నాయకులకి అందరికీ నా హృదయపూర్వక సాయంకాలం నమస్కారం. సూర్యాపేట పట్టణానికి 1992లో వచ్చి అంతమంది ఉద్యోగం తీసుకోండి, గుంటూరులో ఉండేవారు. నేను 92 నుంచి కూడా చాలా క్లోజ్గా సూర్యాపేట పట్టణాన్ని అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. 2014 వరకు నాకు ఏ రకమైనటువంటి అభివృద్ధి మన పట్టణంలో జరిగినట్టు నేను గమనించలే. ఒక 2000-2005లో నేను ఇక్కడ కౌన్సిలర్గా ఎన్నికయ్యా. ఆ టైంలో మాత్రం మేము కొత్త ఏరియాకి మంచినీళ్ళు ఇవ్వటం జరిగింది. మనం కనుక గమనిస్తే అనేక అభివృద్ధి పనులు మన సూర్యాపేటలో మనం చూడటం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, సీయింగ్ ఈజ్ బిలీవింగ్. మనం కంటితో చూస్తే ఉన్న తేడా మామూలుగా వాళ్ళు వీళ్ళు చెప్తే ఉండదు. ఈరోజు మనకు మిషన్ భగీరథ నీళ్లు కావచ్చు, అదేవిధంగా
మన ట్యాంక్ బండ్, మినీ ట్యాంక్ బండ్ పొద్దున్నే మనందరం కూడా వాకింగ్ చేస్తాం. ఆ తర్వాత పక్కనే జమ్మిగడ్డలో అదేవిధంగా అన్నిటికంటే పెద్ద అచీవ్మెంట్ ఏంటంటే 500 కోట్లతో నిర్మించినటువంటి మెడికల్ కాలేజ్. చాలా ఎక్కువగా ఏరియా హాస్పిటల్ని కూడా బాగా అభివృద్ధి చేసి చెప్పటానికి వర్ణాతీతం. మరి ఆ టైంలో చాలామంది ప్రతి ఒక్క విషయానికి కూడా ప్రభుత్వం మీద స్వచ్ఛంద సంస్థలు కూడా మరి ముందుకు రావడం జరిగింది. దానిలో ముఖ్యంగా మన వైశ్యుల పాత్ర చాలా ఉంది. ఆ టైంలో పెద్దలు మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు చొరవతోని ఎక్కడైతే షాప్స్ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా తెరిపించడం, ఆ గ్రీన్ జోన్, రెడ్ జోన్ ఆ ఏరియాలో కూడా ఆ షాప్స్ తీపిచ్చి వారికి వసతి కల్పించి ఒక భరోసా కల్పించడం జరిగింది. కొన్ని సందర్భాల్లో కొంచెం ఇబ్బంది కలిగించిన మనం వాస్తవంగా ఆ సమస్యను తీసుకునే పరిస్థితి చాలా మందికి అవ్వబడుతుంది. ముఖ్యంగా మన యొక్క వైశ్య లీడర్లు అందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ఫీల్డ్ వరకు గ్రౌండ్ లెవెల్గా ఏ విధంగా ఎవరు బాధపడుతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క నాయకుడికి ఉంది. ఆ నాయకుడి ద్వారానే వారి సమస్య తెలుస్తుంది. ఆ సమస్యను తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడికి ఉంటుంది. కార్యక్రమాన్ని తీసుకురావడం ఎంత ముఖ్యమో సమస్యను సాల్వ్ చేయాల్సిన బాధ్యత ఆ నాయకుడికి ఉంటుంది. వ్యవస్థ కాబట్టి దాన్ని ఏ విధంగా ఒక దిశ చేసే విధంగా నాయకత్వం వహిస్తే సభ్యులందరూ కూడా సంతోషిస్తారని నా యొక్క అభిప్రాయం. దానికి పెద్దలు మరి అదేవిధంగా ఇప్పుడు సూచించారు. ముఖ్యంగా వైశ్య కార్పొరేషన్కి జగదీశ్వర్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి నెక్స్ట్ ఆ కార్యక్రమాన్ని చేద్దామనే అభిప్రాయం తెలవడం జరిగింది. అదేవిధంగా మన బీద వైశ్యులకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాల్సిన బాధ్యత కూడా కొంతమంది మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అది కూడా ఈ ఎలక్షన్స్ తర్వాత ఇస్తారని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కొంత ఉన్నది, అది కూడా దాన్ని చేయవలసిన మరి ముఖ్యంగా లీడర్లందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వచ్చిన సభ్యులు కూడా కొంతమంది ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. సభాముఖంగా దాన్ని మనం సక్సెస్ చేయాలన్నా, కొంచెం దాన్ని భవిష్యత్తులో మన వాయిస్ తెలవాలన్నా, ఏ కార్యక్రమం సక్సెస్ కావాలన్నా మరి వారికి చేతనిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయంతో చేసిన ప్రతి ఒక్క వైశ్యుడికి మనసారా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఆత్మీయ సమ్మానానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. మన సూర్యాపేట జిల్లాలో 23 మండలాలతో కలిపిన ఆర్యవైశ్య భవనం బిల్డింగు మంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. దాని నిమిత్తం 2.5 కోట్ల రూపాయల విలువల ల్యాండ్, 2 కోట్ల రూపాయల బడ్జెట్, బిల్డింగ్ కూడా సారే కట్టిస్తా అని చెప్పాడు. వారికి సంఘం తరఫున 23 మండలాల తరఫున ప్రత్యేకమైన అభినందనలు. ఈ సమావేశానికి వచ్చిన సోమా భర్త గారికి ప్రత్యేకత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మంత్రివర్యులు గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సోమా భరత్ కుమార్ గారికి, ఈ వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడికి అందరూ విచ్చేసినందుకు, వైశ్య ప్రముఖులు అందరూ విచ్చేసినందుకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మనం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలంటే, ఇప్పుడు మనకు సూర్యాపేట పట్టణం ఎలా అభివృద్ధి చెందిందో మీరు అందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు. 2014 ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఈ 10 ఏళ్లలో మనకు జరిగిన అభివృద్ధి ఎలా ఉంది అనేది మీరు అందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. మన వైశ్యులం ఎంత ప్రశాంతమైన వాతావరణంలో వ్యాపారం మంచిగా జరుపుకుంటున్నాం అంటే కారణం మన జగదీష్ అన్న గారే. దానికి మనమందరం కూడా ఎప్పటికీ కృతజ్ఞత చెప్పాలి. ముఖ్యంగా ఇప్పుడు మనం ప్రత్యేకంగా స్థానిక సంస్థలలో 50% రిజర్వేషన్ కారణంగా నాకు మన వైశ్యులలో తొలి మన తెలంగాణ ప్రభుత్వానికి, మన జగదీష్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే మనకు విద్యుత్ కానీ, నీళ్లు కానీ ఎక్కడ కూడా మనకి ఇబ్బంది లేకుండా కూడా మనకు తెలంగాణ రాష్ట్రం ఎన్ని సంక్షేమ పథకాలు ఇప్పించిందో మనం ప్రతిదీ చూస్తున్నాము. ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకం అందుతున్నది.
కంటి వెలుగు కానించి మొదలు పెడితే మిషన్ కాకతీయ మిషన్ భగీరథ వల్ల మనకు ప్రతిరోజు నీళ్ళు వస్తున్నాయి. 24 గంటల కరెంటు కూడా వస్తుంది. ఎప్పుడైనా కరెంటు పోయిన ఇబ్బంది మీరు ఎన్నడూ కూడా చూడలేదు కదా. ఎప్పుడు పోయినా ఒక 2 minutes 3 minutes ఏదైనా ప్రాబ్లం అంటే పోతుంది. మొన్న కంటిన్యూగా తుఫాన్ వచ్చినా కూడా ఒక్క రోజు కూడా మనకు ఇబ్బంది లేకుండా మనం ప్రశాంతంగా ఉన్నాము. దాని అంతటికి కారణం కూడా మన మంత్రివర్యులు జగదీష్ అన్న గారు. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా మనం తెలుపుకోవాలి. ఇంకా రైతులకు సంబంధించి రైతు బీమా పథకం ఇస్తున్నారు, రైతు బంధు పథకం ఇస్తున్నారు, దళితులకు దళిత బంధు ఇస్తున్నారు. ఏరియా హాస్పిటల్ అంటే ఇదివరకు ఎంతో భయపడేవారు. ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉండి ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడికే వెళ్ళాలనే విధంగా తయారైంది మన ఏరియా హాస్పిటల్. అది అందరూ కూడా మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. మనందరం కూడా వెళ్ళాలి ఏరియాకు, మనం అందరం కూడా వెళ్ళి తీరాలి. అందరం కూడా ప్రైవేట్ హాస్పిటల్ కంటే మంచిగా ఉందని చెప్పేసి మనం అందరం కూడా నలుగురిని ప్రోత్సహించి చెప్పాలి. ట్యాంక్ బండ్ అయితే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అయితే విషయాలన్నీ కూడా మన రోడ్ వైడనింగ్ కూడా ఎన్నేళ్ల నుంచో బాధపడుతున్నారు రోడ్ వైడనింగ్ గురించి. ఇప్పుడు రోడ్ వైడనింగ్ అయ్యి అంత ప్రశాంతంగా ఉన్నది. మంత్రివర్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి గారు మనందరి కరతాళ మధ్య ఆహ్వానించవచ్చు. కుప్పల ఆనంద్ గారు తీసుకురావాలి. वासवी माता की, वासवी माता की। కూడా ఏం అభివృద్ధి జరిగింది, 14 ఎట్లుంది, 24 ఎట్లుంది అనే విషయాన్ని మనం చాలా సందర్భాల్లో చాలా మీటింగ్ లో మాట్లాడాం. ఇదే కాకుండా కమ్యూనిటీ మీటింగ్స్, కార్పొరేట్ మీటింగ్ లో వచ్చినప్పుడు చాలా విషయాలు మనం స్పష్టంగా చెప్పినాం. కానీ ఎక్కడ కూడా మన వయసులో ఈ రోజు వరకు నేను దాదాపు 6 మీటింగ్లు అంటే మంత్రి గారిని మనకి ఇది కావాలి, మా కమ్యూనిటీకి ఇది కావాలని మాత్రం ఎక్కడ డిమాండ్ చేయలేదు. ఎక్కడ అడుగు కూడా అడగదు. ఎందుకు అడగాలంటే నాకు అర్థం కూడా కాదు. అడగాలంటే భయమా, లేకపోతే అడిగితే మనం అనుకుంటారా? మరి ఇది అడగాల్సినటువంటి విషయం కాబట్టి స్పష్టంగా మన మంత్రి గారిని 2-3 విషయాలు అడిగే దాంట్లో పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మనకు కమ్యూనిటీ పరంగా జిల్లాకు అనంతరాములు గారు అనుకోవచ్చు, జిల్లా సంఘం అధ్యక్షుడు, వారి యొక్క పాలకవర్గం అందరూ కలిసి ఇక్కడ సూర్యాపేట జిల్లా పట్టణానికి ఒక భవనం కావాలంటే ఆత్మగౌరవ భవనాలు అన్ని కులాలకు ఇచ్చిన మాదిరిగా కాకుండా మనం కూడా 1 ఎకరం భూమి, అలాగే దానికి నిర్మాణం కోసం కూడా 2.5 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేందో వారి నిధులతో పాటు ఇస్తారని చెప్పి మనకు వాగ్దానం చేసింది. ఒకవేళ పార్టీ పరంగా లెక్కేసుకుంటే పార్టీ పదవులలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, మన కమ్యూనిటీకి సంబంధించినటువంటి వచ్చింది. పార్టీ పదవులలో కూడా ఇంకా చాలా అవకాశాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని వేదిక ద్వారా అన్నగారికి తెలియజేస్తాం. కమ్యూనిటీ విషయానికి వచ్చినప్పుడు రాజకీయ పరంగా కూడా ఇంకా నామినేటెడ్ పదవులు వస్తే, అలాగే ఈరోజు 119 నియోజకవర్గాల్లో కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మేము వైశ్య కమ్యూనిటీ కోసం అది చేస్తాం ఇది చేస్తాం చెప్తున్నటువంటి నేపథ్యంలో 2014 కావచ్చు, 2018 కావచ్చు, 2023 కావచ్చు, ఈ 3 పదవులు కూడా ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. భారతీయ జనతా పార్టీ ఒక టికెట్ ఇచ్చింది. ఎక్కడి ఇచ్చింది అంటే మనం ప్రచారం పెట్టుకోవడం కోసం నిజామాబాద్ అర్బన్లో బిగాల గణేష్ గుప్తా గారు ఏకైక శాసనసభ్యుడు ఉంటే అక్కడ కావాలని బీజేపీ ఒక క్యాండిడేట్ పెట్టి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. దయచేసి మనం జాగ్రత్తగా వ్యవహరించి ఇక్కడ అత్యున్నతమైనటువంటి మెజార్టీ తోటి ఆ మెజార్టీ వచ్చిందంటే ఓన్లీ వయసుల ద్వారానే ఎక్కువ మెజార్టీ వచ్చిందని చెప్పే విధంగా జగదీష్ అన్నని 3వసారి మనం మంత్రి పదవిలో చూడాల్సే. అలాగే అత్యధిక మెజార్టీ నల్లగొండ జిల్లాని అత్యధిక మెజార్టీ ఇచ్చే విధంగా మన కమ్యూనిటీ మొత్తం పూర్తి స్థాయిలో అన్నకు అండగా ఉంటుందని చెప్తూ, మరి మనకు కావాల్సినటువంటి విషయాల్లో నామినేటెడ్ విషయాల్లో వ్యాపారాలు అయితే అభివృద్ధి చెందినాయి. ఓవరాల్ గా వ్యాపార సంస్థలంటే అభివృద్ధి చెందినటువంటి నేపథ్యంలో సూర్యాపేట ప్రశాంతంగా వ్యాపారస్తులంతా కూడా ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ ఒకటే ఒక విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే దగ్గర జగదీశన్ ద్వారా, భరతన్ ద్వారా వైశ్యుల కోసం ఒక కార్పొరేషన్ నుంచి ఎప్పటికల్లో ఉన్నటువంటి డిమాండ్ 2018లో కూడా డిమాండ్ ని మేనిఫెస్టోలో పెట్టాం. కార్పొరేషన్ దగ్గరే కాకుండా వైశ్య కమిషన్ కూడా ఏర్పాటు చేయాలి. వైశ్యులకు సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ వర్గీకరణ కూడా దాంట్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని, అలాగే
జగదీశన్ పర్టికులర్ గా సూర్యాపేట అభివృద్ధిలో ఒక మేనిఫెస్టో విడుదల చేసిన దాంట్లో సూర్యాపేట పట్టణానికి ఒక 1000 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొస్తానని చెప్పినటువంటి నేపథ్యంలో ఒక 25% పర్టికులర్ గా వైశ్య కమ్యూనిటీకి ఇవ్వాలి. దాని ద్వారా ఇండస్ట్రీస్ ద్వారా వైశ్యులకు కూడా ఉపాధి కల్పించేటువంటి అవకాశం వైశ్య సంఘాలకు ఉంటుంది, వైశ్య నాయకులకు ఉంటుంది, వైశ్య వ్యాపారవేత్తలకు ఉంటుంది అని చెప్తూ ఆ అవకాశాన్ని కూడా వైశ్య కమ్యూనిటీకి ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి సూర్యాపేట వైశ్య బంధువులందరూ కూడా మరొకసారి పేరు పైన నమస్కరిస్తూ తప్పకుండా ఎల్లుండి జరగబోయేటువంటి ఎలక్షన్ లో అత్యధిక మెజారిటీతో జగదీశన్ గెలిపించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇదే కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా వైశ్యులందరూ కూడా అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా వైశ్య జాతిని అభివృద్ధి పదవులు తీసుకుపోయే దాంట్లో కేసీఆర్ గారు ముందుంటారనే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి సూర్యాపేట జిల్లా వైశ్య నాయకులందరూ కూడా పేరు పైన నమస్పూర్వకంగా నమస్కరిస్తూ జై తెలంగాణ. వేదిక అధ్యక్షులు రాజా గారికి, వేదిక మన ప్రియతమ గారికి, వేదిక మీద ఉన్న అందరికీ, మీ అందరికీ నమస్కారం. అనేక దినాల తర్వాత నేను ఇక్కడికి రావడం, మీ ముందు మాట్లాడాల్సిన అవకాశం నాకు వేదిక ఇవ్వడం నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. ఈ సందర్భంగా సమయం తక్కువ ఉంది కాబట్టి చక్కగా విషయానికే అవుతాం. 2013 చివరిలో ఇక్కడ ఎన్నికల సమయంలో దాదాపుగా ఇక్కడ ఉన్న చాలా మందితో నేను వ్యక్తిగతంగా మాట్లాడిన సందర్భం 2013 తర్వాత ఎన్నికలై 2014లో మనం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నుంచి ఈ దినానికి మనం జరిగిన మార్పును గమనించాల్సిన అవసరం ఉంది. మార్పు కనిపించే మార్పు గురించి నేను మాట్లాడను, ఎందుకంటే మీరు అనుభవిస్తూ ఉన్నారు. కొన్ని కనిపించని మార్పులు ఉన్నాయి. ఆ కనిపించని మార్పులు ఏంటంటే ఇక్కడ ఇంతవరకు ఉండే ఒక దౌర్జన్యం, బయటకు కనిపించకుండా చేసే దౌర్జన్యం, బయటకు కనిపించే దౌర్జన్యం. దీనివల్ల ఇక్కడ వ్యాపారస్తులు కానివ్వండి, తర్వాత వైశ్య కుటుంబాలు కానివ్వండి, ఏ రకంగా మదన పడింది, బయటకి చెప్పుకోలేని విషయం, తర్వాత అనుభవించడం కూడా కష్టం. ఆ రకంగా కూలిపోయిన అనేక కుటుంబాలు వ్యాపారాలను వదిలిపెట్టుకొని బయటకు వెళ్ళిపోవడం, లేకపోతే వ్యాపారాలని మానుకో, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ నేను ఒక విషయం గుర్తు చేయాలి. 2014 ముందు సూర్యాపేటకి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? మంచినీళ్ళు, మూసి మురుగునీరు. మూసి మురుగునీరు ఎక్కడిది? హైదరాబాద్లో డ్రైనేజ్ వాటర్ మూసీకి వచ్చి మూసీ నుంచి మాకి ఎవరు చేసిండ్రు ఇదంతా? ఇవాళ ఏం నీళ్ళు తాగుతున్నాం మనం? స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీళ్ళు తాగుతున్నాం. కృష్ణాయిలు కేవలం 3-4 సంవత్సరాలలోనే కంప్లీట్ చేసుకున్నాం. మరి 51 సంవత్సరాలు పరిపాలనలో ఉన్న వాళ్ళు ఎందుకు చేయలేకపోయినారు? ప్రజల మీద గౌరవం ఉండాలి, ప్రేమ ఉండాలి, వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉండాలి. అదే పరిపాలకుల ముఖ్యమైన లక్షణం. మరి ఆ లక్షణం లేని వాళ్ళు ఇవాళ సోషల్ మీడియాలో తర్వాత ఏదో ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడి వస్తున్నాం. నమ్ముదాం మరి? 51 సంవత్సరాలు మనం అనుభవించింది చాలదా? మీరు ఒక్క విషయం గమనించండి. వ్యాపారానికి కానివ్వండి, వ్యవసాయానికి కానివ్వండి, దేనికైనా కానివ్వండి, కరెంట్ అనేది చాలా ముఖ్యం. 50 సంవత్సరాలు
వారి పరిపాలనలో తర్వాత తెలుగుదేశం పరిపాలనలో ఏ రకంగా కరెంటుతో మనం ఇబ్బంది పడ్డాము. ఈ కరెంటు కనుక పోతే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచన చేయండి. పంచభూతాలలో శక్తులు భూమి, నీరు, ఆకాశం, అగ్ని ఏదైతే ఉన్నాయో అగ్నిలో అంతర్భాగమే కరెంటు. ఆ కరెంటే లేకపోతే ఈ రాష్ట్రంలో నీళ్లు ఉండవు, మంచినీళ్ళు రావు, సాగునీరు రాదు. ఈ 10 సంవత్సరాలు ఎప్పుడైనా కరెంటు పోయిందా? మన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. 51 సంవత్సరాల్లో ఏం చేయని వాళ్ళు, 10 సంవత్సరాల్లో చాలా చేసిన వాళ్ళు, ఈ 10 సంవత్సరాలలో దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ తీర్చిదిద్ది మనం ముందు పెట్టినారు. దాని ఫలితాలు మనం అందరం అనుభవిస్తున్నాయి. ఆ ఫలితాలు మనం అనుభవించుకుంటూ ఎవరో 51 సంవత్సరాలు పరిపాలించిన వాడు ఏమి చేయండి ఇవాళ ఏం చేస్తారు? ఎట్లా నమ్మాలి? తర్వాత ఏది దేంట్లో లాభం ఉన్నదని మీకన్నా మనకన్నా ఎవరికి తెలియదు. వ్యాపారంలో ఉన్నవాడు తెలిసి మనం ఒక కపటడుగు వేస్తే మళ్ళీ ఒక 100 సంవత్సరాలు వెనకపోతాం. ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. 10 సంవత్సరాల క్రితం ఇక్కడ జరిగిన విషయం. భయం సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు, తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ బాలకుమార్ గారు, కార్యక్రమ అధ్యక్షులు బండారు రాజు గారు, ఆంజనేయ మహాసభ జిల్లా అధ్యక్షులు ఆనందరావు గారు, మిత్రులు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, సూర్యాపేట కోఆర్డినేటర్లు కలసం సత్యనారాయణ గారు, వేదికపైన ఆర్యవేశ ప్రముఖులు, వేదికలో ఉన్న మిత్రులు, అందరికీ నా నమస్కారాలు. ఏం చేయాలి ఇప్పుడు మనం? సూర్యాపేటలో ఏం చేస్తే కరెక్ట్ అవుతుంది? సూర్యాపేటను అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి మన కర్తవ్యమైంది. ఇది ఆలోచించుకోవాలి. అది ఆలోచించుకోవాలన్నప్పుడు తప్పకుండా ఆలోచన ప్రారంభమే సరిగ్గా ఉండాలి. ఓటు ఎవరు అడిగిందని, ఒకరు కులం పేరు మీద అడిగిండ్రు, ఒకరు మతం పేరు మీద అడిగిండ్రు, ఒకరు ఇంకోటి అడిగిండ్రు. పైన నేను పెద్ద మనిషి అయినా ఆఖరిసారి అయ్యింది, ఇంకొకైనా మొదటిసారి వచ్చిన నాకేయింది, వాళ్ళిద్దరు కాదు నేను మధ్యలో వచ్చింది కాబట్టి నాకేయింది. ఇట్లా రకరకాల బాధలతో వస్తున్నారు. ఎవరు మొదలు వచ్చినా ఎవరు ఆఖరి వచ్చినా అవన్నీ మన అక్కడికి వచ్చేయా కావాలి చూసుకోవాలి. అక్కడికి వచ్చేయా కావాలి చూసుకోవడం అనేది మనకు ముఖ్యం. ఒక వస్తువు కొంటేనే దాన్ని 4 సార్లు చూస్తాం. ఇది అంత వర్క్ ఉందా లేదా, సరిగ్గా మనం దాన్ని పెట్టిన ధర సంపూర్ణంగా లేదా చూస్తాం. కూరగాయల మార్కెట్ పోయి కూరగాయలు కొంటేనే ఒక్కొక్క బెండకాయ ఒక్కొక్క వంకాయ మొత్తం చుట్టూ తిప్పి చూసి తీసుకుంటాం. మరి ఒక ఎమ్మెల్యేని గెలిపించుకోవాలనుకున్నప్పుడు 5 సంవత్సరాలు మన భవిష్యత్తు నిర్ణయించేది, మన తలరాతను రాసేది, మనం చేయబోయే నిర్ణయం అయినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. సరే, గతంలో 2 సార్లు మనం ఇక్కడే కూర్చొని మాట్లాడుకున్నాం. 2014లో 2018లో. అప్పుడు ఏం మాట్లాడుకున్నామో, అప్పుడు ఏం చేసినామో, అది జరిగిందా లేదా ఒకసారి యాడ్ చేసుకుంటే మనకి ఇప్పుడు విషయం స్పష్టంగా బోధపడుతుంది. దాంట్లో కన్ఫ్యూజన్ లేదు. 2014లో మనం ఇక్కడ కూర్చున్నప్పుడు రాష్ట్రంలో సూర్యాపేటలో ఏం పరిస్థితి ఉండే, ఇవాళ ఏముంది, ఆ రోజు ఇక్కడ మాట చెప్తే అది జరిగిందా లేదా, ఇది ఒకసారి మాట్లాడుతున్నాం. నిన్న మొన్న
కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి గారు కూడా తిరుగుతూ ప్రచారం చేస్తూ కొన్ని విషయాలు ప్రస్తావిస్తుంది. అప్పుడు మీరు చేరేసుకుని కూర్చోలేదమ్మా, చేరేసుకుంటాను నేను 2014లో ఎన్నికలంటే నిన్న దామోదర్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. జగదీష్ రెడ్డి వచ్చి ఏం చేయలేదు, అన్నీ నేను చేసిన ఆయన చేసిన చెప్పుకుంటున్నా తప్ప కొత్తగా ఏం చేయలేదు, అందుకే నాకు ఏది మళ్ళీ అని అంటుంది. ఓకే, నిజంగా నేను చేయకపోతే వేయచ్చు, లేదు ఆయన చేసిన నేను చెప్పుకుంటే కూడా వేయచ్చు. కానీ నేను ఎంత చేసినో చేయలేదు పక్కన పెడితే ఆయన చేసినవి నేను చెప్పుకుని నేను చేసిన చెప్పే ధైర్యం మాత్రం నాకు లేదు, అంత సాహసం నేను చేయను. ఆయన చేసిన సాహసం లేదు, ఆయన చేసినవి మాత్రం ఒకటి చెప్తారు, ఆయన చేసినవి ఒక్కటి కూడా లేకుండా రూపుమాపిన, ఆయన చేసిన గుర్తులు కూడా లేకుండా రూపుమాపిన, అది చేసిన నేను వ్యాపారం చేసిన తప్ప నేను వేరే ఇంకేం చేయలేదు. ఏం జరిగింది 2014లో ఏముంది అన్నాడు, మన పరిస్థితి సూర్యాపేట పరిస్థితి ఏముంది, ప్రజల పరిస్థితి ఏముంది ఒకసారి గుర్తు చేసుకుందాం. 2014లో ఆయన తీసి నాకు ఇచ్చిన అవకాశం ఎంపీ గారు బడుల లింగయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చోలేదు. లో దామోదర్ రెడ్డిని తీసి నాకు అవకాశం ఇచ్చినాడు. మీరు ఇక్కడ ఉన్న పరిస్థితి తాగునీళ్ళు లేవు, హైదరాబాద్ మూసి మురికి నీళ్లను డ్రైనేజ్ నీళ్లను మాకు తాగునీళ్ళు అని ఇస్తున్నారు. అది కూడా వారానికి ఒకనాడు 4 రోజులకు ఒకనాడు. సాగునీళ్ళు లేవు, నీళ్ళు తీస్తున్నారు, పోచంపాడు తెస్తున్నారు, పోచంపాడు దిక్కులేవు. కరెంటు సంగతి సరే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో దీనికి కూడా ఎక్కలేదు. వాన ఎప్పుడు వస్తుందో చెప్పగలుగుతాం కానీ కరెంట్ ఎప్పుడు వస్తుందో మమ్మల్ని అడగవద్దు అనేది ఇవ్వదు అడిగింది. వచ్చిన కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియకపోయినా వస్తే సడన్గా ఒక మహమ్మారి లాగా వచ్చినప్పుడల్లా 50-100 మోటార్లను కాల్చిపోయేది. ఇంకల్లా బల్బు కూడా టీవీ కాలపెట్టడు, ఫ్రిడ్జర్ కాలపెట్టడు, గ్రైండర్ కాలపెట్టడు తీసి పెట్టిన పెట్టుబడి పోయి ఉన్న ఆస్తులు అమ్ముకొని, బండెట్లు అమ్ముకొని, పుస్తలు అమ్ముకొని, ఆఖరికి ఉన్న భూమిని అమ్ముకొని పట్టాలకు వలస పోయి వేస్తవచ్చు. గ్రామాలలో మంచి లేక మహిళలు బిందెలు పట్టుకొని బోర్ల దగ్గరికి పోయి నీళ్ళు తెచ్చుకుందాం అనుకుంటే కరెంట్ ఉంటే సరే కరెంటు పోతే ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇంటికి పోదామా, ఇంటికాడ నీళ్ళు వేసి పెట్టడానికి ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంటికాడ పిల్లలకు బడి ఆలస్యం అవుతుంది, తల్లుల బాధపడుతుంది. సంవత్సరాల తరబడి అదే కదా. ఎప్పుడన్నా ఊళ్ళకి ఎమ్మెల్యే గారు వస్తే బిందె తీసుకుపోయి ముందర పెట్టి అడుగుదాం, నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాం, నీళ్ళు ఏమని అడుగుదాం అనుకుంటే బిందెలు అనుకుండా పోవడమే కాదు, వాళ్ళ భర్తల్ని కొట్టించి దాన్నిచ్చి కేసుల పాలు చేసి జైల్లో పంపిన పరిస్థితి. తినడానికి తిండి దొరకక రైతు కూలీలందరూ అన్ని వర్గాల ప్రజల ఆదాయం తగ్గిపోయి అమ్మా నాన్నలకు అన్నం పెట్టే పరిస్థితి లేదు. అత్తగోడల పంచాయతీకి అంతే లేదు. సూర్యాపేట జిల్లా చేస్తా, తాగునీళ్ళు ఇస్తా, సాగునీళ్ళు ఇస్తా, బ్రహ్మాండంగా పంటలు పండిస్తా. ఒకప్పుడు జగ్గైపేట వాళ్ళు వచ్చి మీ దగ్గర అప్పు తీసుకుపోయారు.
సూర్యాపేట మార్కెట్ మొత్తం రాష్ట్రంలో ధర నిర్ణయించింది. కానీ ఇవాళ దురదృష్టవశాత్తు నీళ్లు లేక ఒకవైపు ఈ దుర్మార్గాల వల్ల ఒకవైపు సూర్యాపేట వ్యాపారాలు ఎక్కువైనాయి. అందరూ రైతులతో పాటు రైతు కూలీలతో పాటు మళ్ళీ వీటిని పునర్వైభవం తెచ్చుకున్నాం అనే మాట నేను చెప్పినాను. అందరూ కూడా గుర్తున్నట్టు నేను ఇంకో మాట కూడా చెప్పాను. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే సమస్య లేదు, ఎవరిని కూడా వదిలిపెట్టదు అని చెప్పిన అది భద్రతలో ఉన్న పదేళ్ళుగా అయితే అంతగూడెంలో పంచాయతీలో నీరు లేదు, పార్టీల కొట్లాడలు లేదు, ఊరు లేదు అని చెప్పిందో ఇవాళ ఆ రెండు అసలు లేవు. అంతగూడెంలో పంచాయతీ శుద్ధమన్న లేదు, రాజకీయ పార్టీల కొట్లాడలు అసలు లేవు. ఇవాళ అంతగూడెంలో పంచాయతీలో ఒకరు కూడా మంత్రులు రావట్లేదు. ఏం చేసినాం మేము ఈ 10 ఏళ్లలో? అత్తగూడల మధ్యన ప్రేమ పెంచడం. ఇవాళ అత్త కనపడకపోతే కోడలే బజార్పై దేవుడాన్ని తీసుకొచ్చుకొని అంటే ఉంటుంది. అయ్యో అన్నం పెట్టమంటే ఈసరించుకుంటే ఎవరు ఏదో వేసి ఇంకెంత తింటుందో ఒక్కొక్కసారి ఇంకెందుకున్నదో ఒక్కొక్క అలా కోడలు ఇవాళ ఏమో నేను నాకు ఆకలి కావట్లేదు మాడుకుంటే పోయి మళ్ళీ ముందు తినిపించేస్తారు. నా ప్రేమ పెంచిన గ్రామాలలో రాజకీయ తగాదాలు లేకుండా ఒక స్వరూప వాతావరణం పెంచిన సూర్యాపేటలో ఎవరు భయపెట్టకుండా ఒక 5 రూపాయల చెంద ఎవరు అడగకుండా ఏ రోజున లేకుండా ప్రశాంతమైన పరిస్థితి తెచ్చిన ఇది చేసిన సూర్యాపేట జిల్లా చేసిన సూర్యాపేట మెడికల్ కాలేజ్ తెచ్చిన బ్రహ్మాండంగా సూర్యాపేటలో బ్యూటిఫికేషన్ ప్రారంభం చేసిన నాకు రాజ్యం వచ్చే రోజుకి అత్తగూడెం పంచాయతీలో ఇల్లు లేదు, పార్టీల కొట్లాటలు లేదు, ఊరు లేదు. గది దామోదర్ రెడ్డి గారు జమానాడు. ఇక సూర్యాపేటలో చెప్పగలగా తల ఒకటి బ్రాంచ్లు పంచుకున్నారు. బెల్లంకోట్లో ఒక ఆయన, కిరణకోట్లో ఒక ఆయన, మందుల షాపులో ఒక ఆయన, ఎరువుల షాపులో ఒక ఆయన, మెడికల్ షాపులో ఒక ఆయన, బట్టల షాపులో ఒక ఆయన, ఒక్కొక్క ఏరియా ఒకడు. కొద్దిగా లేస్తే షాప్ తీద్దామంటే అసలు గిరాకీ రాకముందే చేతాల దందా. ఏమైనా సేటు 300 కావాలి. ఎక్కడే నాకు గిరాకీ లేకపోయి గిరాకీ లేకపోతే తినమలేదా? లేదా లేకుండా అక్కడ లేవు. నేను తెలిసే మాట్లాడుతున్నావా? దామన్న ఇక్కడ టైగర్ దామన్న మంచి అక్కడికి కిల్లి కొట్టు దగ్గరికి పోయి కూడా ఓ సిగరెట్ కొట్టుకొని స్టైల్గా దాక్కుంటూ వెళ్ళిపోయాడు తప్ప దానికి రూపాయలున్న సోయకు లేదన్నాడు. అడిగితే భయం. సిండికేట్లు చాలా సిండికేట్లే, నీళ్ళ సిండికేట్, జిరాక్స్ల సిండికేట్, చాయకుట్ల సిండికేట్. ఇది మీ అందరి కళ్ళ ముందు ఉన్నది, మీ అనుభవంలో ఉన్నది. మరి ఇవాళ మళ్ళీ ఏం జరిగింది? నేను ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తున్నా. నేను చేసిందని చూసి మాత్రమే ఓటేమని అడుగుతలేను. నేను నాకు ఇప్పుడు మళ్ళీ స్పష్టమైన విజన్ ఉంది, స్పష్టమైన ఎజెండాతో వచ్చింది నేను. సరే మిగతా ఇవన్నీ ఉన్నాయి. ఆ పెన్షన్లు పెంచే కార్యక్రమం, కొత్త పెన్షన్ తెచ్చే కార్యక్రమం ఇవన్నీ ఉన్నాయి. 2000 పెన్షన్ 5000, 4000 పెన్షన్ 6000, ఇంకొక కొత్త పెన్షన్ సౌభాగ్యలక్ష్మి పెన్షన్ ఒకటి రాబోతుంది మహిళల కొరకు. ఇది మీ అందరి కళ్ళ ముందు ఉన్నది, మీ అనుభవంలో ఉన్నది. మరి ఇవాళ మళ్ళీ ఏం జరిగింది? నేను ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తున్నా. నేను చేసిందని చూసి మాత్రమే ఓటేమని అడుగుతలేను. నేను నాకు ఇప్పుడు మళ్ళీ స్పష్టమైన విజన్ ఉంది, స్పష్టమైన ఎజెండాతో వచ్చింది నేను. సరే మిగతా ఇవన్నీ ఉన్నాయి. ఆ పెన్షన్లు పెంచే కార్యక్రమం, కొత్త పెన్షన్ తెచ్చే కార్యక్రమం ఇవన్నీ ఉన్నాయి.
2000 పెన్షన్ 5000, 4000 పెన్షన్ 6000, ఇంకొక కొత్త పెన్షన్ సౌభాగ్యలక్ష్మి పెన్షన్ ఒకటి రాబోతుంది మహిళల కొరకు.